ఏం పని చేస్తావు నువ్వు? ఏం పని వీటికి కాలు రెక్కలు ఇరిగినాయి ఇంట్లోనే ఉంటాం. ఎట్లా మరి పైసలు ఎట్లా ఖాళీగా ఉంటాయి? మరి ఏం చేయాలి అడక తింటున్నాం గిట్టనే దుకాణం పోయి. ఏమైనా ఆస్తులు ఉన్నాయేమన్నా? ఏం లేవు. ఇల్లు ఉందా? ఇల్లు ఉంది ఒకటి, పంచాంతికి ఇల్లు ఉంది, కోపిన బియ్యం గవి తింటున్నాం, ఇంకేమున్నాయి. ఈ కంట్రోల్ బియ్యం వస్తున్నాయి అవి తింటురా? అవును మరి. సన్న బియ్యమా దొడ్డు బియ్యమా? అన్ని అవి అవి దొడ్డు దొడ్డు బియ్యం కలుపుతుండే ఇన్ని వెళ్తున్నాయి, అన్ని నూకలు 10 కిలోల బియ్యం వెళ్తలేవు. సన్న బియ్యం ఇస్తున్నారు అంటారు కదా? సన్నయ్య అని అంటారు కానీ అవే దొడ్డుగా వస్తున్నాయి. ఇట్లా కేసీఆర్ రోడ్ మంచిగా ఉండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? ఏం చేస్తున్నాయో మాకు ఒకటి బస్సు పిరిపెట్టిండు, శాతగాని వాళ్ళకి ఇరగబడ్డ నూకేస్తుండు. బాగా తిరుగుతున్నట్టుగా బస్సులలో. పోటీలకు ఎరక మాకు శాతగాని వాళ్ళు ఎవడు ఎక్కిస్తుండు, నూకేస్తుర్రు. ఇట్లా ఇంట్లో గొడవలు అవుతాయి కదా, అప్పుడు ఇంట్లోనే పడి ఉంటుండే, ఇప్పుడు గొడవలు పెట్టుకుంటారంట, ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కి పోతున్నట్టుగా. ఇంకా పోతుర్రేం బిడ్డ, మాకు శాత కాక మేము పోతలేము, ఎన్నడన్నా పోతే నూకేస్తుర్రు. మీరే ఎక్కుతారు, ఆధార్ కార్డు తీసుకుంటారు ఫ్రీగానే ఎక్కేస్తారు అంతే కదా? ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఏమి ఇచ్చింది 2 ఏళ్ళ? తులం బంగారం, కళ్యాణ లక్ష్మి. కళ్యాణం వచ్చిండేది ఏం లేదు. ఆ కేసీఆర్ ఇచ్చినాయి 2000 3000 అన్నాడు, ఇస్తానే లేడు. 2000 కూడా ఇస్తారా మీకు? 5 పైసలు లేవు. అంతేనా? అడుగుతురా మరి? అడగాలి కదా మనం. ఏం అడుగుతున్నాం, అడిగితే వస్తలేవు అంటారు మరి. కూడా సరిగ్గా వస్తలేవు. అగో నా బిడ్డ ఉన్న కాలనీలో అయితే మొత్తమే నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయంట, 3 నెలలు వస్తాయంట, మరి ఏమొస్తాయో బిడ్డ, ఏం చేస్తారో ఎలక్షన్లు వస్తే. ఇప్పుడు వచ్చాయనుకో 3 నెలలు వచ్చాయనుకో ఎలక్షన్లు, ఏ గుర్తుకేస్తావు? కారు గుర్తుకా, చేయి గుర్తు? ఏదో అనుకో. పైసలు ఎవరు ఎక్కిస్తారు అంతే కదా? నువ్వు 1 కోటి రూపాయలు నీకేస్తా. పైసలు ఇస్తే ఇస్తావు కదా, లేకపోతే ఎందుకయ్యా? పైసలు దానం ఆనా నుంచి పైసలకి వేసినావా? ఇప్పుడు అట్నే తయారయ్యారు కదా ఎవరిపై. ఎవరు ఊరు మంచిగా ప్రాబ్లం చేస్తే మంచిగా ఇస్తారు. ఇసొంటి నడక తినమంటే కూడా ఒక 10 రూపాయలు ఇస్తలేరు. ఇప్పుడు నేను ఆకేసుకుంటున్నా, ఇచ్చిపో బిడ్డ అంటే 10 ఇస్తావు. ఇక కాళ్ళ నొప్పులు లెక్కలు చేత కాక ఇరుగా కూర్చున్నా, గతుకండ పోయి ఆడుకుంటా. ఆ కేసీఆర్ ఏమైనా ఇస్తుండమా? ఆయన ఇస్తుండే ఏమన్నా రేవంత్ రెడ్డి 3000 అని 5 పైసలు లేవు. గవే 2 కండువాలు వేసుకొని తిరుగుతారు కదా, వాళ్ళకి అడగాలి మరి నువ్వు. ఏమో ఎవరో నాకు కండ్లు కాని వస్తాయని, నాకు కండ్లు కాని రావు, గిళ్ళు కాని రావు, ఏది కాని రావు. గంతే మాట్లాడుకొని పోతారు. సీరియల్ వంచుతాం అని ఏవి లేవు. మహిళా సంఘాలలోకి ఇచ్చినట్టుగా ఏమో ఉండ్రుగా మహిళా సంఘం వాళ్ళు ఆమెనే వస్తున్నా. ఇప్పుడు మహిళా సంఘంలో చీరలు ఇచ్చినట్టు కదా? మాకు వెళ్ళే సార్ ఇక్కడ ఎలక్షన్లు రాలేగా, ఎలక్షన్లు ఎప్పుడు ఇచ్చాడంట. మీరు ఆ సంఘంలో ఉన్నారా? ఉన్నాము. బ్లూ కలర్ సారీస్ ఇచ్చారు కదమ్మా, ఇవ్వలేరు. మీరు అడగలేదా? మాకు ఇక్కడ ఎలక్షన్లు కాలే కదా సార్, ఇక్కడ ఎలక్షన్లు అయినప్పుడు ఇస్తారట. ఎలక్షన్లతో సంబంధం ఏం లేదు అట్లా అట్లా చెప్పిండంట. ఎలక్షన్లు అయినప్పుడే ఇస్తానంట, సంఘాలకైనా ఎవరికైనా. ఊర్లలో అయినా ఊర్లలో ఇచ్చిండంట. ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చీర ఇస్తే అలా ఓటేయాలి. ఎందుకు వేయాలి ఓటు? మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం. ఉట్టి ఎందుకు వేస్తాం? మాకు ఉంటానికి ఇల్లు లేవు, కిరాయిలు ఉన్నాం మేము తెలుసా. 20 ఏళ్ళు 22 ఏళ్ళు సార్ కిరాయిలు ఉంటున్నాం మేము. ఇందిరామిల్లు ఇస్తుండు కదా, కట్టుకోలేదు. ఏడిస్తలేరు మాకు, అసలు జాగలేదు, ఏం లేవు. 20-25 ఏళ్ళ సార్ ఇన్నే ఉంటున్నా నేను. అప్పుడు కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఒడియలే వచ్చిన వాళ్ళ మళ్ళీ అడుగుతానే ఉన్నాం, మస్తు తిడుతూనే ఉన్నాం. కానీ వస్తురు ఇస్తాం అంటారు, పోతురు. కాకపోతే అవే 3000 2000 5000 చేతిలో పెడతాం అంటారు. మేము ఇట్లా ప్రచారానికి తిరిగినాం కానీ కష్టం చేసుకుంటా ఇట్లా ప్రచారానికి రమ్మంటే పోయినాం, వచ్చినాం. దానికి కూలి అన్నట్టు ఇచ్చారు మాకు, అంతే. ఆడ ఏమి ఇవ్వలే, మేము తీసుకోలే. ఏం మారింది మరి? కేసీఆర్ పోవాలంటే ఆయన పోయిండు, ఈయన వచ్చినాక మారలే. ఏం మారింది సార్? ఏం మారింది చెప్పు? ఏం మారలే అసలు. మారినోళ్ళకి మారిందేమో, తిరుగుతురు పని బాట లేనోళ్ళు, బండ్ల బస్సులు ఊటి పిరి బస్ అయిందని తిరుగుతుర్రు. మరి ఎందుకు అవసరం లేదు, తిరగడం అవసరమా? ఇలా కానీ ఉంటున్నాం, తింటున్నాము. రేవంత్ రెడ్డి ఒక ఫ్రీ బస్ తప్పించి ఇంకేమని ఇచ్చిండా? ఏమి ఇవ్వలేదయ్యా, మాకైతే రూపాయి బిల్లు ఇవ్వలే. మేము చెప్తున్నాం కదా, రూపాయి బిల్లు ఇవ్వలే. ఏడ చెప్పమనే చెప్తాం. ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు కదా, గ్యాస్ ఇస్తున్నట్టు. కరెంట్ ఇస్తుండు, గ్యాస్లు అయితే లేవు. ఉచిత కరెంట్ అయితే ఇస్తుండు. మేము రెంట్కున్నలో పోతుంది, మాకేం పోతుంది? మేము రెంట్కే ఉన్నాం. 2500 ఇస్తాడు, పింఛన్లు ఎక్కువ ఇస్తాడు. ఏమి ఇవ్వలే, రూపాయి బిల్లు ఇవ్వలే. మాకు ఇల్లు లేవు, ఏ లేవు. నేను చెప్తున్నాగా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చిరా పెళ్లి అయిన వాళ్ళకి? లేవు. మరి ఇప్పుడు ఈ 3 నెలల ఎలక్షన్లు వస్తాయట, జిహెచ్ఎంసీలో భాగంగా ఈ గుంటూరులో కూడా ఎలక్షన్లు వస్తాయి. పెద్దమరపేటకి ఎందుకు వస్తుంది అంటే, ఏ పార్టీ కొట్టేస్తారు మరి? కారు గుర్తా, చేయి గుర్తా, పువ్వు గుర్తా?
నేను ఏ పార్టీ కాదు, నాకు ఎవరు ఇల్లు ఇస్తాడో ఆయనకి వేస్తా అంతే. ఇంకా ఎవడన్నా నాకు 60 గజాలు ఏంది రాని వేస్తా అంతే. ఎవ్వరు రాని చెప్తా అది అన్నమాట. అవును, మరి 20 ఏళ్ళ సంది ఉంటున్నా నేను. మరి కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నా. నెలకు 5,000, 6,000, 8,000 దాకా కిరాయిలు అవుతున్నాయి ఇండ్ల ఉండి. మరి ఎడకలు తెచ్చి కట్టాలి. చేసేది జీతం మరి వెయ్య నేను వెయ్యననే చెప్తా. వెయ్యనని కూడా అంటే కూడా ఇంటికి వచ్చి పట్టుకుపోయారు మొన్నటి సార్ తెలుసా. మరి ఎందుకు వేయాలి ఉట్టి పుణ్యానికి? పైసలు ఇస్తారు, 5,000 ఇస్తారు ఓటు. ఇస్తారు, మాకేమి ఇవ్వలేదు అయ్యా. మాకు ఇయ్యలే, రూపాయి బిల్లు ఇవ్వలే ఓటుకు. చెప్తున్నాగా రూపాయి బిల్లు ఇవ్వలే. ఎవరు పోటీ చేస్తారంట మరి ఈడ? తెలుసా పేర్లు ఎవరైనా? మాకు తెలియదు ఎవరు చేస్తారేమో. మా వాళ్ళకి తెలుసా, వాళ్ళకి మా తమ్ముళ్ళు తిరుగుతారు. మాకు తెలియదు, నేను తిరిగా రాజకీయాలలో. చెప్పమ్మా, ఇక్కడ కుంట్లూరేనా మీది? గుంటూరు వీకర్ సెక్షన్ కావాలి. ఏం జరుగుతుంది? ఎట్లుంది కేసీఆర్ పరిపాలన? ఎట్లుండే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? నాకైతే ఏది సందర్భం అంతే అది లేదు ఇది లేదు. ఇప్పుడు మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మంచినీళ్ళ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది వీకర్ సెక్షన్ కాలనీ. కౌన్సిలర్కి చెప్పినాము, అందరికి చెప్పినాము, కనీసం ఈ ప్రభుత్వం అన్న పట్టించుకొని డే బై డే మంచినీళ్ళు వస్తుంది. మాకు ఏది లేకున్నా సరే, ఏది ఉన్నా సరే లేకున్నా సరే. ఎవరు మీ కౌన్సిలర్? ఎవరు కౌన్సిలర్? కొండలు కదా. ఎవరు మాకు తెలియదు మరి ఎవరు. కౌన్సిలర్ కొండలే వస్తారు కదా, ఓరగంట అయిన కొండలు వాళ్ళు దీపేరు అయిన విజయశేఖర్ రెడ్డి. వీళ్ళు చాలా సార్లు చెప్పినాం సార్, అసలు ఎవరు పట్టించుకునే గవర్నమెంట్ బోర్ కూడా అది ఇన్వాల్వ్ ఎవ్వరు పట్టించుకుంటారు. దాన్ని కూడా కంప్లైంట్ చేసినాం జిహెచ్ఎంసీలో. మంచినీళ్ళ మనం డైలీ వాడుకోని మంచినీళ్ళే 6 రోజులకు గంట. మొన్న శుక్రవారం వచ్చి నీళ్ళైతే ఇప్పటివరకు నీళ్ళే లేవు. అప్పుడప్పుడు హౌస్ ఉంటేనేమో వాడుకుంటారు, లేకపోతే అంతే కదా. ఇక అది లేదు, మొన్నటిదా గవర్నమెంట్ బోర్ ఉంది, ఆ బోర్ కూడా 6 నెలలు ఖరాబ్ అవుతుంది. అది కూడా పట్టించుకోలేదు. ఆ నీళ్ళ కోసం కాకపోతే ఇవ్వాలనే నేను మిమ్మల్ని పిలిచిన. అదొకటే క్లియర్ చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి చేసినా వాళ్ళకి సలహా ఉంటుంది. ఉండేంత వరకు మాకు జాలు, మేము ఎక్కువ కూడా ఏం కోరుకుంటలేము. మా పిల్లలకు ఒక జాబ్. 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయితే ఇక్కడ కూడా వస్తున్నాయి అంట. అడుగురు ఇప్పుడు చేస్తారు, చేయకపోతే ఓటు వేయమని చెప్పు. ఇక ఎవరు వస్తారు? అవసరమైన రోజులు నువ్వు అన్నట్టు కరెక్ట్ తిరుగుతారు, వాళ్ళు అవసరం తిరిగినాక అంతే. ఇప్పుడు అదే మాత్రం క్లియర్ చేసేదే. ఇప్పుడు మీరు ఏం చేస్తారో అది మాత్రం క్లియర్ కావాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని ఎమ్మెల్యే ఇవన్నీ రేవంత్ రెడ్డి కన్నా పోవాలి, ఎమ్మెల్యే కన్నా పోవాలి. మంచిగా ప్రాబ్లం ఒకటి క్లియర్ అయితే సిటీ మొత్తం ఉన్నాయి డే బై డే రానికి. ఈ ఊళ్ళో మాత్రం నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఏడాది నుంచి ఇదే ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇది ఒకటి క్లియర్ చేస్తున్న ఊరేమన్నా బాగుపడుతుంది, కానీ ఊరు ఎవరు పట్టించుకోరు, చేయరు. ఏ పార్టీ వాళ్ళు తిరుగుతారు ఇప్పుడు ఎలక్షన్? కొద్దిగా అడావిడి చేస్తారా? ఇప్పుడైతే ఏం లేదు, మరి ఏం చేస్తలేరు. గవర్నమెంట్ ఇయ్యలే కదా, ఐసోలేషన్ చేస్తారేమో. మరి ఏ పార్టీ వాళ్ళు తిరిగేది? మీరేమనుకుంటారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఏ పార్టీకి ఎవరు న్యాయంగా చేస్తే నేనైతే న్యాయంగానే మాట్లాడతా, వాళ్ళకే చేస్తాను నేనైతే మంచిది. ఎవరికి నీళ్ళ సమస్య పోతే ఓటేస్తారు. ప్రాబ్లం అప్పటి నుంచే నేను కోరుకునేది అదే. మొన్న వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి ఇదే అడిగిన, నీళ్ళు మాత్రం క్లియర్ కావాలని ఈ ఏరియాలలో. చేస్తామమ్మా అన్న, చేసినాక అవసరానికి తీరితే తర్వాత చేతులు ఎత్తేస్తారు అంతే. అంతకు మాట్లాడతారు, పైసలు ఎక్కువ ఇస్తే వానికి ఓటేస్తారు. లేదు సార్, ఇంతవరకు నేను వేసేది ఇక్కడైనా అక్కడైనా రూపాయి తీసుకుని ఓటాను, నిజాయితీగానే వేసాను. నా ఓటు మలక్పేటలో ఉంటాను, నా పిల్లల ఓటు ఇక్కడనే ఉంటాను. నేను రీసెంట్గా వచ్చిన ఇక్కడ ఇల్లు కొనుక్కొని. అక్కడైనా ఇక్కడైనా ఇంతవరకు తీసుకురామని రూపాయి అయితే తీసుకోవాలని నేయలే. రేవంత్ రెడ్డి ఏమని ఇచ్చిండ ఈ 2 నెలల కాలంలో? మీకేమని ఇచ్చిండ? ఏం లేదు, కాకపోతే 2500 వస్తాయి. అవి రాలే. ఒక కరెంట్ ఒకటే ఫ్రీగా, అంతకు మించి ఇక మాకేం లేదు. అంతే.